హాయ్ గైస్, నేను ఇవాళ ఊతప్ప చేస్తున్నాను అనమాట. అదేంటంటే కారం ఊతప్ప. అది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం అయితే నేను తవా పెట్టేసుకుని గ్యాస్ వెలిగించేసుకుంటున్నాను. వెలిగించుకొని ఈ లోపు ఈ డబ్బాడి ఇడ్లీ పిండి తీసుకున్నాను. ఇందులో కొంచెం హాఫ్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. వేసి డైలీ ఇడ్లీ అంటే బోరు కొడుతుంది కదా, ఇలా మధ్య మధ్యలో ఊతప్ప వేసుకోవచ్చు, లేదు అంటే మూకిట్లో రొట్టె లాగా వేసుకోవచ్చు, గుంట పొంగనాలు వేసుకోవచ్చు, చాలా ఐటమ్స్ వేసుకోవచ్చు ఇడ్లీ పిండితో. తవ్వ అయితే వేడెక్కిపోయింది. నేను ఫస్ట్ ఒక స్పూను ఆయిల్ వేసుకుంటున్నాను. టిష్యూ పేపర్ పెట్టి మొత్తం తుడుచుకుంటున్నాను. ఇప్పుడు ఇది మరీ పలుచగా వేసుకోకూడదు, అలానే మరీ మందంగా కూడా వేసుకోకూడదు. కొంచెం ఇలా స్ప్రెడ్ చేయాలి. చేసి ఆయిల్ వేసుకున్నాం. చేతితోనే స్ప్రింకిల్ చేసుకోవాలి. కారం పొడి, మనం ఇంట్లో ఇడ్లీ కారం పొడి అవి చేసుకుంటాం కదా, ఆ కారం పొడి యూజ్ చేయాలి దీనికి. మామూలు రెడ్ కారం కాదు, ఇడ్లీ కారం. కొంచెం టేస్ట్ అయితే డిఫరెంట్ గానే ఉంటుంది. వేసిన తర్వాత దాని మీద కొంచెం ఆనియన్స్, కొంచెం తురిమిన క్యారెట్, ఊతప్ప అయితే మగ్గిపోయింది. ఇంకో సైడ్కి కూడా తిరిగేసుకున్నాం. మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాం. సెకండ్ సైడ్ కూడా ఫ్రై అయిపోయింది, తీసేసుకున్నాం. నేనైతే చట్నీతో సర్వ్ చేస్తున్నాను, పల్లీ చట్నీతో. డిఫరెంట్ స్టైల్ కారం పొడి ఊతప్ప అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ గైస్.